పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసుల అలర్ట్. ఏపీ తెలంగాణలోని 14 ప్రాంతాల్లో జల్లెడ పడుతున్న బలగాలు. హైదరాబాద్ లో పాకిస్తానీయులపై పోలీసుల నిఘా. 4 పాక్ పౌరులకు నోటీసులు ఇచ్చిన అధికారులు. జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ హై అలర్ట్. మళ్లీ ఉగ్రదాడి జరగొచ్చునని ఐపీ హెచ్చరిక. బీఆర్ఎస్ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు. రేపు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సభ. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడొద్దన్న హరీష్ రావు. బిచ్చమెత్తుకునే దుస్థితిలో ఉన్న పాక్ బుద్ధి మారలేదు. దాయాది వణుకు పుట్టేలా భారత్ చర్యలుంటాయన్న బండి. ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ కు తాత్కాలిక బ్రేక్. సహాయక చర్యలకు 3 నెలల విరామం. నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు స్పీడప్. 4 అధికారులతో కమిటీ ఏర్పాటు. సివిల్స్ లో నెగ్గిన గొర్రెల కాపరి కుమారుడు. గొర్రె పిల్లను ఇచ్చి సత్కరించిన స్థానికులు. 5 ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత. కాశ్మీర్ లో ముష్కరుల కోసం గాలింపు ముమ్మరం. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపులు. భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం. పహల్గామ్ దాడిలో హమాస్ హస్తం. పలుసార్లు పీఓకేను సందర్శించిన నేతలు. టన్నుల యుద్ధ నౌకను ఆవిష్కరించిన నార్త్ కొరియా. 400 రోజుల్లోనే యుద్ధ నౌకను నిర్మించనున్నట్లు ప్రకటన. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్. బహిష్కరణపై వెనక్కి తగ్గిన ట్రంప్. పాక్ లో ఉగ్రవాదులున్నది నిజమే. అంగీకరించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా. పహల్గామ్ దాడి చెత్త పని. పరిష్కారం భారత్ పాక్ చేతుల్లోనే ఉందన్న ట్రంప్. సంయమనం పాటించండి. భారత్ పాక్ కు ఐక్యరాజ్య సమితి పిలుపు. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి. షో క్యాన్సిల్ చేసుకున్న శ్రేయా ఘోషల్. తల్లిదండ్రుల విలాకుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్న సినీ నటి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు. ఐపీఎల్లో కోల్కతా వర్సెస్ పంజాబ్. కోల్కతా వేదికగా కాసేపట్లో మ్యాచ్. పాక్ తో క్రికెట్ సంబంధాలు తెచ్చుకోవాలని భారత్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలు.